నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఇప్పుడు అడిగినా సరే తర్వాత అడిగినా సరే నాకు తెలిసింది ఒకటే సమాధానం. అతనెవరో నాకు తెలీదు. కళ్ళ గంతలు కట్టి అడిగి తీసుకెళ్లాడు. అతనికే కష్టం అనిపించి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరతను అని ఎవ్వరు నన్ను అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నేను టైర్డ్గా ఉన్నాను. సారీ డాడ్. కొంచెం వాసన పిలుస్తారా? నేను వెయిట్ చేస్తాను. ఇంకా ఎంతసేపటికి వస్తారా? వచ్చేస్తాడండి. బాసు, ఎవరో మోహన్ ఆట చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. నేను ఇక లేనని చెప్పండి. ఎవరు ఫోన్ చేశారో సరిగ్గా కనుక చెప్పగల లేడం దున్నపోతా. ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేదు ఒక ఆడపిల్ల ఫోన్ చేసిందేమిటా అనుకున్నాను. మొత్తం కొట్టేకరా సొల్లు వాగుడు ఆపి చెప్పింది కానీ అదే వద్దునది నొక్కేకు. నమస్కారం అక్క. హాయ్ మొద్దు. ముద్ద ఎవరి అమ్మాయి? నేను చెప్పలే క్లైమాక్స్ పార్టీ కమిషనర్. ఓ ముఖ్యమైన. అవునవును, ఆయనే. అమ్మ ఆగు. అక్క నీ పేరేంటక్క? మోహన. మగాడి పేర్లో ఉంది. పోలీస్ ఫ్యామిలీస్ లో అంతేనేమో. మోహన. మోహన ఆ పేరు నాకు సినిమా అయ్యాం. నేను సినిమా చూడడానికి రాలేదే. నేను అప్పుడే అనుకున్నాను వెయిట్ చూడడానికి వచ్చిందని. అదిగా వాక్కు కాయినందా? లేదు. ఏందమ్మా? భయపడకండి, ఇంట్లో చెప్పకుండా వచ్చానే. దేనికి? నేను చూడటానికే. చూడడానికి వాసన చూడడానికి. నీవు ప్రేమలోకంలో విహరించే విహంగానివి. విజయం తథ్యం. బాసు ఎక్కడ? ఆఫీస్ రూమ్ లో, ఆటోలో లేడ్రా రే. ఏంట్రా రే? థియేటర్లో. కరెక్ట్. ఓకే, ఫాలో మీ. మీకు వాచ్ కావాలి కదా, ఈ 5% తీసుకెళ్ళదు. మరి అదే. మరి ఇదే మీరు రండి. ఎక్కడ? ఇక్కడే. వాసు లేపే ధైర్యం నా ఒక్కడికే ఉంది. అవును, నేనేంటో నా తెలివేంటో చూడండి. చెప్పుతో పడతా నీ. ఎందుకు వచ్చావు? చెయ్యాలా ఉంది? నీ గురించి నేను ఇంట్లో ఒక్క మాట చెప్పకుండా శ్వాస బిగపెట్టుకుని వచ్చాను వాసు. నేను శ్వాస వదిలితే విస్కీ వాసన వస్తుంది. మాటలకి చెవులు బద్దలవుతాయి. మాట శ్వాస సరిలేని వాడివి. అంత బాగా ఎలా పాడా? అది నీకు అనవసరం. నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారనిపిస్తోంది.
ఎందుకు వదిలొచ్చానో అనిపిస్తోంది. ఊహించని వ్యక్తి దగ్గర నుంచి ఊహించని విధంగా పాట విని అట్రాక్ట్ అయ్యాను. వారం రోజులుగా తల్లడిల్లిపోతున్నాను. నిజం వాసు, సంగీతం విని నేను ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు సంగీతం కన్నా కూడా నువ్వంటేనే ఇష్టం. అడగకుండానే అన్ని లభించే ఫ్యామిలీ నాది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను వాసు. చూడు దీన్ని చూడు, వెండి తెర. ఇందులో నేను ఒక్క సినిమా కూడా చూడు. వాసు, దానికి దీనికి అన్ని కళ్ళబొల్లి బట్టలు, కన్నీటి కథలు. హరవకు వాసు. వెలుగును బట్టి నీడ పెరగడం తరగడం జరుగుతుంది. నువ్వు ఎంతకి ఎంత వెలుగులోకి వస్తావో అంతగా అంత నీ గతం అనే నీడ తరుగుతుంది. మనసు విప్పి ఇద్దరితో మాట్లాడుకునైనా నలుగురితో చెప్పుకునైనా భారాన్ని తగ్గించుకోవచ్చు. నీ జీవితాంతా నేనుంటాను వాసు. ఇలా చూడు, నన్ను ఇద్దరు కన్నాను, నలుగురు మోస్తారనేదో తెలియదు, నాకెవరు అక్కర్లేదు. ఇంకెప్పుడు నిద్రపోయేవాడు లేపకు. పో పోవే. పోతాను. కానీ నువ్వు నిజంగా నిద్రపోవడం లేదు. నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు. నటించే వాళ్ళు లేపడం కష్టమే, నాకు తెలుసు. కానీ నిన్ను లేపడం మాత్రం మానను. ఎరా సెక్సీ డేస్ 7 నైట్స్ అంటే అర్థం ఏంటి? తెలివి తక్కువ ముద్దు 6 డేస్ కాదరా 6 డేస్ 6 రోజులు 7 రాత్రులు తీసిన సినిమారా. ఓహో రే చూడు మన రమేష్ ఏడే అడుగు. ఒరే రమేష్, ఏంటనియా వీళ్ళ నాన్న క్యూలో చూసానే. ఎక్కడ? ఇదిగో రామస్వామి, ఓయ్ 2 టికెట్లు తీసుకో. ఎందుకు? మీ అబ్బాయి కూడా వచ్చాడు. అయ్యయ్యో, ఫ్యామిలీతో వచ్చాడు రోయ్. ఫ్యామిలీ పిక్చర్స్ తీసేనేమో టీవీలో చూసేస్తున్నారు. ఇలాంటి గిల్ఫా సినిమాల కోసం థియేటర్ కి ఫ్యామిలీస్ తో వచ్చేస్తున్నారు. ఖాళీ కాలం రా. అక్కడ చూడరా బ్లడీ స్కూల్ బాయ్స్. స్కూల్ కొట్టి సెక్స్ పిక్చర్ చూడడానికి వచ్చిన బ్లడీ స్టూపిడ్ స్కౌండర్స్ రాన్సర్స్ ఆఫ్ ఇండియా. డరాదేండ్రా. ఆమె రాత్రులు పిక్చర్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టుండవునా? అప్పటి నుంచి మాది సెక్స్ పిక్చర్స్ చూసే ఫ్యామిలీ. కావాలంటే చూడు మా అన్నదమ్ముల అనుబంధం. డిస్టర్బ్ చేయకపో. అక్కడ ఉన్నాడు నీ బాసు, వెళ్ళి అక్కడ మాట్లాడు. కొట్టాడు, దెబ్బ కొట్టాడు. కార్స్ అడ్డం తెలుసుగా. నచ్చదా? అచ్చా, నటించడం తెలుసుగా. తెలియదని చెప్తే మాత్రం నమ్మను. నచ్చదని చెప్పు, వదిలేస్తాను. అందరం నటించడానికే వచ్చాం. నువ్వు చేస్తుంది విలన్ వేషం. హీరోగా నటిస్తావా? సూటిగా మాట్లాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించాలి. తులసి, నేను బెజ్జంలేని సూదిని. ఏ దారమూ ఎక్కదు, దీంతో ఉపయోగం ఉండదు. కరెక్ట్. సూది జస్ట్ అలా మూవ్ అవుతూ ఉంటుంది, కానీ దారం ఉండదు. అదే యాక్టింగ్. ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్. నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. నీ ఒక్కడి వల్ల ఏదవుతుంది. నేనే నమ్ముతున్నాను. ఆ బిర్లా బోస్ కూతురి ద్వారా 2 రోజులు ఆ కుటుంబాన్ని ఏడిపించాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి జీవితాంతం ఏడవడానికి సిద్ధమైంది. ఆ
అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిలిపోవాలన్నాను కదా, ఇప్పుడు అలా కాదు. ఒకే ఇంజెక్షన్ జీవితం అంతా. ఆ పిరిట్లో జీవితాంతం కుమిలిపోవాలి. 20 సంవత్సరాలే కుమిలిపోయినట్లు. అది నీ చేతిలోనే ఉంది వాసు. నా చేతిలో ఉంది రేఖలే తులసి. వాటిలోని బిర్లా బస్ జాతకం ఉంది. జోసి అడుగు, నాకు పనుంది. ఆ పని నేనిస్తాను, చెప్పినట్టు చెయ్యి వాసు. ఏం పని? ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాలి. నటించాలి. ఆ అమ్మాయి కళ్ళల్లో మాటల్లో మెరుపు లాంటి ప్రేమను చూశాను. తను పెంపుడు కుక్క పిల్లల తోకాడుచుకుంటూ నీకోసం థియేటర్కి రావడం చూశాను. నన్ను క్రిమినల్ అని చెప్పి జైలుకు పంపిన బిర్లా బోస్ కూతురు ఈ క్రిమినల్ వెంట పడేట్టు చెయ్యాలి. బాగా సాధించే సినిమా మై ఓన్ స్టోరీ ఎలా ఉంది? ఆ రోజు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది నువ్వు చేసిన సహాయానికి మారు సహాయం. దానికి దీనికి సరిపోయింది. ఈ బాసు ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు. కానీ ఎందుకో నీకు సహాయం చేయాలనిపిస్తోంది. ఊరికే కాదు. రేట్ ఎంత? ఇరవై సంవత్సరాల జైల్లో కష్టపడి సంపాదించిన డబ్బు. జైలు కంపు కొడుతోంది చూడు. తీసుకో. జీ అది ఎందుకు వాసు నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు చేయబోయేది నాకు తెలియని పని. ఇప్పుడు అడుగుతున్నాను, నేనేం చేయాలి? జో, జీవితంలో నేను ఎంతవరకు ఓటం ఎరగను జో. వాసు మీద నా కోపం అనుకుంటున్నావా? లేదు జో. వాసుకున్న ఆవేశం, విరక్తిలో చెదిరిన అతని జీవితం, ఆ అహంకారం, మొరటితనం. యునో, వాసు ఒక ముళ్ళ చెట్టు. గులాబీ చెట్టుకు కూడా ముళ్ళుంటాయి కదా జో? ఇప్పుడు నిద్రపోయిందా? నేను నిద్రపోవడం ఏంటి? మోహన, నువ్వు నన్ను లేపి దగ్గర నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. జో, నేను చెప్పలే వాసు. వాసు
సంతోషం మోహనమ్మా. ఏంటి అశోక్ ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్, చెప్పరా. నా జ్యూరిస్డిక్షన్లో ఒక లాకప్ డెత్ జరిగింది. బాడీని డిస్పోజ్ చేశాం. బట్ ఆ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా గొడవ చేస్తారు. చచ్చింది ఎవరు? నేరస్తుడే అనుకో. రౌండ్స్ వెళ్ళినప్పుడు నేనే షూకాలతో తన్నాను. మరేంట్రా, దీనికే నువ్వు ఇలా దిగులు పడితే నా సర్వీస్లో ఎన్ని లాకప్ డెత్లు నేను దిగులు పడాలి? హలో, ఏయ్, పగటి కళ్ళలు కనకు మోహన, ఫలించవు. షటప్ యూ షడప్. యూ షటప్. మోహనా, నువ్వు టెలిఫోన్ బూత్ లో దూరం ఎంతసేపు అయిందో తెలుసా? రావా? ఒక్క నిమిషం వస్తున్నా. వాసు, నేను 9 కిలోమీటర్లు మాట్లాడుతుంటే నువ్వు 1 సెంటీమీటర్ మాట్లాడుతున్నావు. ఏదన్నా మాట్లాడు వాసు. నాకు చేతులతో మాట్లాడడం అలవాటు. పర్వాలేదే, డెవలప్ అయ్యావు. ఇది చాలు వాసు, నేను మారుస్తాను. తర్వాత మాట్లాడతాను. నన్ను మారుస్తానంటుంది. కమిస్టర్ కూతురు. ఏ మోహనా, ఒకసారి ఇటు చూడు. అటు చూడవే. అమ్మా నిరుపేదని, వచ్చేవారం నాకు నిశ్చితార్థం. మనందరం సమాన వయసు వాళ్ళం. మీకు తోచిన ఉపకారం చేయండి అమ్మా. పెళ్లి కొడుకెవరు, మీ బంధువా? పర్లే చెప్పు. బంధువుల్లో చాలా మంది ఉన్నారమ్మా. తను వేరే అతను. నా మనసుకు నచ్చాడు. వాళ్ళ అమ్మగారు అడిగిన గాజులు పెడితేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందమ్మా. వెరీ గుడ్. ఏ ఆడపిల్లకైనా నగలు చీరలు కొనుక్కునేటప్పుడు అదా ఇదా ఆసిలేషన్ ఉండొచ్చు, కానీ భర్త విషయంలో అలా ఉండకూడదు. ఏంటి మోహన ఇది? ఎవరో ఏమిటో తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళకి ఇలా గాజులు ఇచ్చేస్తున్నావు? అయ్యో ఏమిటిదే? నెంబర్ 70, కొత్త వీధి, లక్ష్మీపురం. వచ్చేవారం నిశ్చితార్థం. నా పేరు మీనాక్షి. మీరొచ్చి చూసి నేను ఈ మాట గాజుల కోసం అంటలేదు. మంచి మనసుతో మీరు అక్కడ కాలు పెడితే చాలు. ఈ గాజుల్ని నేను అప్పుడు చేసేసి సంతోషంగా తీసుకుంటానమ్మా. వస్తానమ్మా. సమయం దాటిపోకుండా తాంబూలాలు మార్చుకోండి.
బాసు ఇలాంటివి చూడడానికి నీకు మనసు రాదు కదా. నువ్వు వెళ్ళిన మరుక్షణం ఇలా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? తప్పు బాసు, నువ్వు మారాలి. ఎన్నాళ్ళు ఈ ఘోరాలు చేస్తావు? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఏంటి? ఏమైంది? ఏమైంది? నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా ఉంది. హలో, తులసి మాట్లాడుతున్నా కమిషనర్ సార్. మీ అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఏం అక్కర్లేదు. పబ్లిక్గా ఎప్పుడైనా నన్ను ఆఫీసులో కలవచ్చు. నేను మీట్ అయ్యేది పబ్లిక్ విషయంగా కాదు, మీ కూతురు మోహన విషయం గురించి. Love. ప్రేమ ఏం చేయిస్తుందో మీకు తెలీదు. ఎవరో తెలుసా? మీ ఇంట్లో జొరబడి మీ కూతుర్ని కత్తితో కోశాడే. ఇది ఎంత విచిత్రమైందో చూసావా? నీ వంటి ఒక కమిషనర్ కూతురు నా వంటి ఒక క్రిమినల్ని. తులసి, నీ మాటలతో నాకు అనవసరం. నా కూతురు గురించి నాకు తెలుసు. Shakalaka baby, shakalaka baby, look a little bit chaleda. Na 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 na. ఇప్పుడు చూడు రికార్డ్ డాన్స్ ఆడుకుంటుంది. హలో, ఎక్కడికి? వాళ్ళు డిస్టర్బ్ చేద్దామనా? ఎట్ట వచ్చేస్తున్నారు చూడరా. నా కోసం వచ్చేప్పుడు కూడా వాళ్ళు కావాలా? మా వృత్తిలో రెప్పవాల్చిన నిద్రపోతున్నాం అనుకుని చంపేస్తారు. వాళ్ళు నాకు రక్షణ కాదు, వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. అతే నాకు ఇంకేం వద్దు. లేదు, నీ యోగం అంతే. అవును మోహన, నిన్ను తలుచుకోవాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం. ఇంకెవరు తలుచుకుంటున్నారబ్బా? ఏమిటి కాకి గుడ్లని కామ్గా ఉన్నాయి? కమాన్, సే సంథింగ్. ఏంటనే సిటీలో క్రిమినల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని సీఎం మన మీటింగ్లో ఎడపెడాలా వాయించాడు. అవునవును, అన్నీ కొంచెం ఓవర్ డోస్గానే ఉన్నాయి. నేను మార్కెట్కి వెళ్తుంటే అక్కడ ఒకటే గొడవ.
రౌడీ వెతలు కొట్టుకు తెస్తున్నారు. ఇదిగో మా ఆయన ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పేరుకి. బాగా చెప్పావు అక్క. ఈ రౌడీలందరినీ బాంబేలో ఎన్కౌంటర్ పేరుతో లేపేస్తున్నారు చూడండి. అలా చేస్తే కానీ బుద్ధి రాదు. ఏం రౌడీలో ఏకంగా కమిషనర్ ఇంట్లోకి జరబడుతున్నారు. ఏమిటి నన్ను అంటున్నావా? నువ్వు తిను. ఇప్పుడు వచ్చే సినిమాలో చూపిస్తున్నారే రౌడీలందరినీ హీరోలుగా. రౌడీలను ప్రేమించడం ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి మోహనా? అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థమైంది. ఓహో, అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి అర్థమైంది కదా? మాకు అర్థమైందమ్మా. అమ్మయ్యా, మీకు అర్థమయ్యేలా చెప్పే పని తప్పింది. ఇవన్నీ అర్థం చేసుకునే వయసు నీకు వచ్చింది అనుకుంటున్నావా? అది మీకు ఇంకా అర్థం కాలేదా? డాడీ డాడీ, అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. నిజంగా నాకేం అర్థం కాల. అర్థం కాకపోతేనే మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.